కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. సర్వేలో పల్స్ టుడే సర్వే ఏం చెప్పిందో చూద్దాం. పల్స్ టుడే సర్వే కూడా మనం చాలాసార్లు విన్నాము. అందుకోసం ఏదైతే మనకు బాగా కనెక్ట్ అవుతున్నాయో వింటున్నామో గతంలో వాటి సర్వేలకు సంబంధించి మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఒకసారి దీని గురించి కూడా మనం చూద్దాము. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలుంటే 7 కూటమికి వస్తాయి, 3 వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్తుంది. అందులో ఒక స్థానం పాలకొండ జనసేన పోటీ చేసే స్థానం అయితే వైసీపీకి వెళుతోంది. దీని ప్రకారం పల్స్ టుడే చెప్తున్న సంస్థ విజయనగరం జిల్లాలో ఏం చెప్తుందంటే 4 మాత్రమే వస్తాయి కూటమికి, 5 వైఎస్ఆర్సీపీకి వస్తాయి అని చెప్తోంది. విజయనగరంలో 9కి గాను 4, 5 ఇచ్చారనమాట. ఈ 4, 5లో నెల్లిమర్ల తెలుగుదేశం నెల్లిమర్ల జనసేన పార్టీది, అది వైఎస్ఆర్సీపీకి వెళుతుంది అని చెప్పేసి పల్స్ టుడే సర్వే ఇస్తోంది. సరే, విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలుంటే కూటమికి 12 వస్తాయి, ఫ్యాన్కి కేవలం 3 మాత్రమే వస్తాయని చెప్తోంది. ఇందులో జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నంలో. ఆ నియోజకవర్గాల్లో ఒకసారి మనం చూస్తే ఏమేమి ఉన్నాయో, జనసేన పార్టీ గెలిచే స్థానాలు అనకాపల్లి గెలుస్తుందని చెప్తున్నారు, అలాగే పెందుర్తి గెలుస్తుందని చెప్తున్నారు, విశాఖపట్నం సౌత్ గెలుస్తుందని చెప్తున్నారు, యలమంచిలి గెలుస్తుందని చెప్తున్నారు. 4 ఇచ్చారు విశాఖపట్నంలో కాబట్టి 4 గెలుస్తోంది. సో పైన 2 పోయినాయి, 4 గెలుస్తున్నారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో 15 కూటమికి ఇచ్చారు, 4 వైసీపీకి ఇచ్చారు. అంటే ఆ రకంగా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 5 స్థానాలు జనసేన పార్టీ తీసుకుంది. అవి కూడా జనసేన పార్టీ జిల్లాలు స్థానాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. మొత్తం 15లో జనసేన ఎన్ని గెలిచింది ఒకసారి చూస్తే కనుక పి గన్నవరం జనసేన గెలుస్తుందని చెప్తున్నారు, కాకినాడ రూరల్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు, అలాగే పిఠాపురం జనసేన గెలుస్తుందని చెప్తున్నారు, తర్వాత రాజమండ్రి రాజానగరం జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ పోయేది ఏంటంటే రాజోలు కూడా జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ రాజోలు, తర్వాత రాజానగరము, తర్వాత పిఠాపురము, తర్వాత కాకినాడ రూరల్, గన్నవరము, ఆల్మోస్ట్ 5 నియోజకవర్గాలకు 5కి 5 వస్తాయని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో పశ్చిమ గోదావరి తీసుకుంటే కనుక పశ్చిమ గోదావరిలో 13 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. ఇక్కడ జనసేన భీమవరం జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. తర్వాత జనసేన నరసాపురము, నిడదవోలు, తాడేపల్లిగూడెము, ఉంగుటూరు గెలుస్తాయని చెప్తున్నారు. ఒక్క పోలవరం మాత్రమే పోతుందని చెప్తున్నారు. సో తర్వాత కృష్ణా జిల్లా చూస్తే కనుక కృష్ణా జిల్లాలో అవనిగడ్డ జనసేన గెలుస్తుంది. ఓవరాల్గా 13 కూటమికి, 3 ఫ్యాన్కి వస్తున్నాయి. కృష్ణా జిల్లా తీసుకుంటే అదే 13, 3. గుంటూరు జిల్లా తీసుకుంటే గుంటూరు జిల్లాలో 14 కూటమికి వస్తున్నాయి, 3 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాయి. ఇక్కడ తెనాలి జనసేన గెలుస్తుంది. ఇకపోతే ప్రకాశం జిల్లాలో తీసుకుంటే 10 కూటమికి వస్తున్నాయి. ఇది భయంకరమైన రిజల్ట్. ఇది 10 కూటమికి 2 ఫ్యాన్కి వస్తున్నాయి. సో ఓవరాల్గా 2 కూడా గిద్దలూరు, ఎర్రగొండపాలెం మాత్రమే వస్తున్నట్టుగా చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో 10కి ట్రెమెండస్ విక్టరీ, 8 కూటమి, 2 వీళ్ళకి ఇస్తున్నారు, ఫ్యాన్కి ఇస్తున్నారు. సో ఆ రకంగా చూస్తే కనుక ఫ్యాన్కి వచ్చేవి ఏంటి, వైఎస్ఆర్సీపీకి సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఈ 2 మాత్రమే వస్తున్నాయని చెప్తున్నారు. చిత్తూరు జిల్లాలో 14 ఉంటే 9 కూటమికి ఇస్తున్నారు, 5 ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. సో అలాగే అక్కడ మనకి జనసేన లేదు. చిత్తూరు జిల్లాలో తిరుపతి పోయినట్టే మనం అనుకోవచ్చు. సో తిరుపతిలో జనసేన గెలుస్తోంది అని ఇచ్చింది పల్స్ టుడే. ఇక అనంతపురం జిల్లాలో తీసుకుంటే 10 కూటమికి, 4 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. సో కర్నూలు జిల్లాలో తీసుకుంటే 7 సమానంగా ఇచ్చారు. ఓవరాల్గా కర్నూలు జిల్లాలో 7 ఇచ్చారు. కడప జిల్లాలో తీసుకుంటే 3 మాత్రమే కూటమికి ఇచ్చారు, 7 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అంటే ఇక్కడ రైల్వే కోడూరు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. ఓవరాల్గా చూస్తే కనుక రాయలసీమలో 29 కూటమికి వస్తుంటే 23 ఫ్యాన్కి వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 23 కూటమికి వస్తుంటే 11 ఫ్యాన్కి వస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 28 కూటమికి వస్తుంటే 6 ఫ్యాన్కి వస్తున్నాయి. 27 కృష్ణా గుంటూరు జిల్లాల్లో వస్తుంటే కూటమికి 6 మాత్రమే ఫ్యాన్కి వస్తున్నాయి. ప్రకాశం నెల్లూరు జిల్లాలో కలుపుకొని చూస్తే కనుక 18-4గా ఉందన్నమాట. ఓవరాల్గా 125 స్థానాలు గెలుస్తారు, ఫ్యాన్ ఏమో 50 గెలుస్తుంది అని చెప్పేసి పల్స్ టుడే చెప్తోంది. ఇక్కడ టీడీపీ ఎంపీ స్థానాలు చూస్తే కనుక టీడీపీ 14 నుంచి 15 గెలిచే అవకాశం ఉంది, జనసేన 2 గెలుస్తుందని చెప్తున్నారు, బీజేపీ 3 నుంచి 4 గెలుస్తుందని చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ 5 నుంచి 6 గెలుస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా పల్స్ టుడే సంస్థ సర్వే ప్రకారం కూడా కూటమే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇందులో జనసేన పార్టీ కూడా ఒక 4-5 స్థానాలు మాత్రమే కోల్పోయి మిగతా స్థానాలన్నీ గెలిచే అవకాశం కనబడుతుంది. మనం అనుకున్నట్టుగా ఒక 15 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తోంది.